బాస్ తెలుగు సీజన్ 9 తాజా అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ముందే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం చెప్పను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక షో మీద రివ్యూ తరహాలో ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఎలా రీచ్ అవుతుంది అన్న విషయం నాకైతే అస్సలు ఐడియా లేదు. కాకపోతే చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా నచ్చి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, బిగ్ బాస్ తెలుగు లోనే అతిపెద్ద రియాలిటీ షో అన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 8 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక 9వ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది. అయితే అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెట్ ఎక్కడ వేస్తున్నారు, హోస్ట్ ఎవరుగా రాబోతున్నారు, అలాగే కంటెస్టెంట్ల గురించి కూడా మంచి మంచి తాజా విషయాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. ఇందులో ఫస్ట్ పాయింట్ అయితే అసలు షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అన్న విషయానికైతే వస్తే, జనరల్ గా బేసిక్ గా సీజన్ 1 నుంచి కూడా సీజన్ 8 వరకు మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక విషయం చక్కగా అర్థమైపోతుంది. అదే వినాయక చవితి ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లోనే జరుగుతుంది అనమాట. సో దట్ ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఈసారి వినాయక చవితి అయితే ఆగస్ట్ 27న వస్తుంది. కాబట్టి ఈ 27కు ముందు వచ్చే వీకెండ్ లో మేబీ హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట షో స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి వాటికి కొంచెం దేవుడి సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా ఇన్ని సీజన్స్ కంప్లీట్ చేసుకొని వస్తుంది కాబట్టి అదొక సెంటిమెంట్ అనేది ఉంటుంది అని నా అభిప్రాయం. ఒకవేళ అదేం కాదు, యాజ్ యూజువల్ గా వెళ్ళిపోతుంది అనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే చాలా గట్టిగా అనుకుంటున్నాను ఆగస్ట్ 3rd వీక్ లో అలా స్టార్ట్ అవుతుంది. సో దట్ వెళ్ళిన విత్ ఇన్ 1 వీక్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అంతా హౌస్ లోనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాదు ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 అయిపోవస్తుంది అనుకోండి, ఫినాలే కూడా జరుగుతూ ఉంది. అది కాకుండా కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్, దాంతో పాటు బీబీ జోడీ అదే డాన్స్ షో కానీ నీతోనే డాన్స్ కానీ ఈ రెండిట్లో ఒకటి, అలాగే కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ ఈ షో కూడా మళ్ళీ స్టార్ట్ అయింది కొత్త సీజన్స్. సో ఇది ఒక్కొక్క షో 10 వారాలు ఉంటుంది అనమాట. కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ ఒక 10 వారాలు ఉంటే, నీతోనే డాన్స్ కానీ బీబీ జోడీ కానీ ఈ రెండిట్లో ఒకటి ఇంకొక 10 వారాలు ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా కౌంట్ చేసుకుంటే మొత్తం 20 వీక్స్. సో 20 వీక్స్ అయిపోయిన తర్వాతే బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకున్న ఆగస్ట్ లో ఇంకా 2 వారాలు అయితే మిగిలిపోతాయి. కాబట్టి మాక్సిమం ఆగస్ట్ లో 3rd వీక్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయని నా అభిప్రాయం. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అంతేకాదు ఈ 2 షోలో ఉన్న వాళ్ళని ఒక డజన్ మంది 2 డజన్ మంది తెచ్చి షోలో వేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇదే, ఇప్పుడు జరిగేది కూడా ఇదే అనమాట. లాస్ట్ టైం కూడా మనం చూసాము ఈ కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ షో నుంచి ప్రేరణ, టేస్టీ తేజ, నిఖిల్ ఇంకా కొంతమంది కంటెస్టెంట్లు అయితే ఈ షో నుంచి అయితే తీసుకొచ్చారు. వీళ్ళతో పాటు అంతేకాదు ఈ బిగ్ బాస్ షో అయితే మా టీవీతో కొలాబరేట్ అయింది. కాబట్టి ఎవరైతే మా టీవీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకండ్ పాయింట్, కంటెస్టెంట్లు. ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్స్ అయితే కన్ఫామ్ అయిపోయారు. వాళ్ళలో ఫస్ట్ వన్ అయితే తేజస్విని గౌడ. ఈమె ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ సీజన్ 8కే రావాల్సింది, కానీ ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయింది. బట్ ఈ సీజన్ కి మాత్రం తీసుకొచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3లో అయితే పార్టిసిపేట్ చేసింది, 4th ప్లేస్ లో అయితే నిలిచిందనమాట. సో తేజస్విని గౌడ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పుకోవాలి. రెండో వ్యక్తి అయితే కావ్య, నిఖిల్ కావ్య అని చెప్తే అందరికి బాగా ఐడియా వచ్చేస్తుందేమో. సో ఈమెకి ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందంటే సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈమెను కూడా తీసుకొచ్చి పెట్టే ఛాన్సెస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇకపోతే కొంతమంది అంటారు ఆల్రెడీ సీరియల్లో యాక్ట్ చేస్తుంది, ఈ టీవీలో కూడా కొత్త సీరియల్ కి సైన్ చేస్తుంది, సో ఈమెను రావడానికి పాసిబిలిటీస్ లేవు అని అంటుంటారు. బట్ ఒకవేళ ఆమె రావాలనుకున్నా, సీరియల్స్ వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్నా కానీ ఎంతసేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ అని ముందే షూట్ చేసి పెట్టేసుకోవచ్చు. వాళ్ళు తలుచుకుంటే ఈ చిన్ని సీరియల్ని కూడా ముగింపు పలికేయచ్చు, అంతే కదా. సో వాళ్ళు ఎలా కథనం రాయాలనుకుంటే అలా రాయొచ్చు. కాబట్టి ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా పీక్స్ లో ఉందని చెప్పుకోవాలి. మూడో వ్యక్తి అయితే దీపిక గంగరాజ్. దీనికంటే బ్రహ్మముడిలో కావ్య అని చెప్తే అందరికి ట్యూబ్లో రెట్టంగా నెలుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఈమె కూడా సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ గా ఉండి ఎప్పటికెప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా చాలా రకాల షోలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ఈమెను కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అంజలి పవన్, ఈవిడ ఎప్పటి నుంచో బిగ్ బాస్ లోకి రావాలని ఈమెకైతే ఇంట్రెస్ట్, కానీ ఈమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అలా
పిలుస్తున్నారు కాబట్టి ఆమెకి ఇష్టం లేదు, వస్తే డైరెక్ట్ కంటెస్టెంట్ గా రావాలని ఎప్పటి నుంచో ఆమె ఆలోచన. సో మేబీ ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. ఇక తర్వాత నెంబర్ 5 శివకుమార్, ప్రియాంక జైన్ శివకుమార్ ఉన్నాడు కదా, ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. తర్వాత యాదమ్ రాజ్ యాక్చువల్ గా లాస్ట్ సీజన్ కే రావాల్సింది, బట్ అప్పుడు వాళ్ళ వైఫ్ డెలివరీ, చిన్న బేబీ పుట్టడం వల్ల రాలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా వస్తాడు. తర్వాత ఏక్నాథ్ హారిక, అందరికి ఐడియా ఉంటుంది కదా, వీళ్ళు కూడా చాలా డాన్స్ షోలో గట్రా పార్టిసిపేట్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు మాత్రం జంటగానే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని అయితే వార్త అయితే వినిపిస్తుంది. వీళ్ళతో పాటు ఖచ్చితంగా ఒక సింగర్ ని, అలాగే ఒక బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా తెచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక పాయింట్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. అదే హోస్ట్ గురించి. ఈ హోస్టింగ్ గురించి చాలా స్పెక్యులేషన్స్ మనకి వినిపిస్తున్నాయి అనమాట. బాలకృష్ణ గారు రావచ్చు, విజయ్ దేవరకొండ రావచ్చు, మేబీ నాని రావచ్చు, ఇలా చాలా చాలా రకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి. బట్ వీళ్ళెవ్వరూ రారు, వచ్చేది నాగార్జున గారే. కాకపోతే కొంతమంది అంటారు హోస్టింగ్ బాగాలేదు, నాగార్జున గారు సరిగా చెయ్యట్లేదు, సో మారిస్తే బాగుండు అనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఏంటంటే హోస్టింగ్ లో ఎప్పుడూ తప్పుగా లేదు. ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్ లో మంచి దమ్ముండి వాళ్ళ మధ్య ఎక్కువ గొడవలు, కాంపిటీషన్, మాటలు, యుద్ధాలు జరుగుతుంటే అప్పుడు హోస్టింగ్ చేసే వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడగడానికి, వాళ్ళని మందలించడానికి, తిట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. అప్పుడే షో మంచి రంజు మీద జరుగుతుంది అనమాట. బట్ ఆ కంటెస్టెంట్ అలా లేకుండా అడ్జస్ట్ అయిపోయి ఏముందిలే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని వదిలేసినప్పుడు హోస్టింగ్ చేసే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, ఎలాంటి క్వశ్చన్స్ అడగగలరు. కాబట్టి వచ్చే కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ హోస్టింగ్ ఎవరు చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవ్వదు. ఇకపోతే నాగార్జున గారు అలా సీజన్స్ నుంచి ఈయనే చేస్తున్నారు. అంతేకాకుండా అప్ టు 12 సీజన్స్ వరకు ఈయనే సైన్ చేస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్ గా నాగార్జున సార్ గారే వస్తారు. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసి సెట్, బిగ్ బాస్ హౌస్ సెట్ ఇప్పుడు వేరే ప్లేస్ లో వేస్తున్నారు అని చెప్పి టాక్ నడుస్తుంది. బట్ ఏం కాదు, అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేస్తారు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ సీజన్ హౌస్ ఇంకా తీసేయలేదన్నమాట, అది ఇంకా అలాగే ఉంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతుంది, వేరే కొత్త ప్లేస్ లో ఏం కాదు. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, కంటెస్టెంట్లేగా ఎవరు రాబోతున్నారు, అలాగే హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు, అలాగే బిగ్ బాస్ హౌస్ సెట్ ఎక్కడ ఉండబోతుంది అనే కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించేశాను కదా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.